కల్కి 2898 AD ఏ క్షణాన విడుదలైందో తెలియదు కానీ బాక్సాఫీస్ బద్దలయ్యే విధంగా కలెక్షన్ల మూత మోగించింది. విడుదలైన 2 వారాలకే 1000 కోట్ల మైలురాయిని చేరి చరిత్ర తిరగరాసింది. డార్లింగ్ ప్రభాస్ నటించిన కల్కి దెబ్బకు బాక్సాఫీస్ షేక్ అయింది. థియేటర్లో డార్లింగ్ ఫ్యాన్స్ కేరింతలకు గగనం అదిరిపడింది. బాహుబలి 2 తర్వాత అదే రేంజ్ లో కల్కి సినిమా కూడా ప్రేక్షకులందరితో వావ్ అనిపించింది. ఎవరి ఊహలకు అందని విధంగా నాగ్ అశ్విన్ చెక్కిన కల్కి సినిమా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే విధంగా ఉంది. ఇకపోతే జూన్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా అప్పుడే 50 రోజులు పూర్తి చేసుకుంది. 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మూవీ యూనిట్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. కల్కి 2898 AD సినిమాను అద్భుతంగా సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పింది నిర్మాణ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఈ సినిమాపై చూపిన ఆదరాభిమానాలు ఎన్నటికీ మరువలేమని తెలిపింది. ఇంతటి ఘన విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి బిగ్ థ్యాంక్స్ చెప్పింది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన కల్కి 2898 AD మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు 1100 కోట్ల గ్రాస్ పైన రాబట్టిన కల్కి 2898 AD మూవీ థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. ఇప్పటికే పలు బాలీవుడ్ సినిమాల రికార్డులను కూడా కల్కి బ్రేక్ చేసింది. ప్రభాస్ దెబ్బకు షారుఖ్ ఖాన్ నటించిన జవాన్, పఠాన్ సినిమాలో వసూలు చేసిన కలెక్షన్లు గల్లంతయ్యాయి. ఇదే స్పీడ్ తో కంటిన్యూ అయితే మరికొన్ని సినిమా రికార్డులను కూడా కల్కి బీట్ చేయనుంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్ నటన సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ఇకపోతే మొదటి నుంచి భైరవ పాత్రలో కనిపించిన ప్రభాస్ సినిమా చివర్లో కన్నుడిగా కనిపించి కల్కి పార్ట్ 2 పై మరింత ఈగర్నెస్ క్రియేట్ చేశాడు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ సినిమా పార్ట్ 2 కోసం యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. థియేటర్లలో సూపర్ డూపర్ హిట్ అయిన కల్కి 2898 AD మూవీ ఆగస్టు 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రసారం కానున్నట్టు తెలుస్తోంది. దీని హిందీ వెర్షన్ మాత్రం అదే తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా ప్రభాస్ ఫోకస్ పెట్టి సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఎంటైర్ మూవీ వరల్డ్ కు కల్కి 2898 AD సినిమా సాక్ష్యంగా నిలిచింది.